గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని రోజుల ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు లైవ్ లో. రవిచంద్ర, ఎలా జరిగింది మొత్తం ఎన్నిక? ఎన్నో ప్రయత్నాలు చేసింది వైసీపీ, ఫైనల్ గా కూటమి ప్రయత్నాలు నెగ్గినట్లుగా కనిపిస్తోంది. సో ఎలా జరిగింది? మేయర్ని ఇప్పటివరకు ఎన్నుకొనున్నారు, ఇప్పటివరకు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న గ్రేటర్ విశాఖపై కూటమి తన జెండాను ఎగరవేసింది. 74 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఖచ్చితంగా కూటమి మేయర్ను దక్కించుకుంది. ఇందుకోసం జరిగిన సుదీర్ఘ కసరత్తు ఒక ఎత్తు అయితే, రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, అందుకు అనుసరించిన విధానాలపైన ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఆఖరి నిమిషం వరకు పొటాపొటి మెజార్టీ కూటమి వైపు ఉండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగినప్పటికీ కూడా ఒక విస్తృతమైన నెట్వర్క్ అయితే కొనసాగించారు. పార్టీకి సంబంధించినంత వరకు ఉన్నత స్థాయి నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ వీరంతా కలిసి ఒక కలిసికట్టుగా నెట్వర్క్ చేశారు. ప్రధానంగా మలేషియాలో క్యాంప్ను ఆర్గనైజ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వారందరినీ కూడా సురక్షితంగా ఓటింగ్ వరకు తీసుకురావడం అనేది కూడా చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఇక ఆఖరి నిమిషంలో గేమ్ చేంజర్లుగా మారిన ఇద్దరు వారసుల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, అలాగే మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి, వీళ్ళిద్దరూ ఓట్లు ఆఖరి నిమిషంలో చాలా కీలకంగా మారాయి. వారిని డ్రైవ్ చేయడంలో కూటమి సక్సెస్ అయింది. తమ వర్గం సంబంధించిన కార్పొరేటర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు ఒక ఎత్తు అయితే, ఆఖరి నిమిషంలో ఈ ఇద్దరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మన దగ్గర VMRDA చైర్మన్ ఉన్నారు. గడిచిన ఈ ప్రాసెస్ చూస్తే చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఎట్టకేలకు మీరు దీన్ని కైవసం చేసుకోగలిగారు. ఎలా ఉంటుంది? మేయర్ ఎవరు కాబోతున్నారు? ఈరోజు చూసుకున్నట్టయితే జీవీఎంసీ ఊపిరి పీల్చుకుంది. గత 5 సంవత్సరాలుగా జీవీఎంసీలో అనేక కుంభకోణాలు, TDR కానివ్వండి, ఆఖరి కోడి తొక్కల్లో కూడా కమిషన్లు వసూలు చేసుకున్న పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి జరుగుతుందో, అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుందో, స్వచ్ఛందంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు రావడానికి స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. అయినప్పుడు కూడా మేము ఎక్కడ తీసుకోలే. ఎవరైతే ప్రజల్లో క్యారెక్టర్ ఉందో, అదేవిధంగా ప్రజల్లో ఎవరికైతే మంచి పేరు ఉందో వాళ్ళు స్వచ్ఛందంగా మేము తీసుకోవడం జరిగింది. ఏదైనా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 164 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గురాల. దాదాపు 164 సీట్లు వచ్చి ఏదైతే రాష్ట్రంలో ఎంత మెజారిటీ ఇచ్చినప్పుడు కూడా కేవలం 11 సీట్లు నీకు ఇచ్చారంటే కనీసం నీకు అవగాహన ఉండాలి. ఈరోజు అయినప్పుడు కూడా ఈరోజు క్యాంపు రాజకీయాలు ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైండ్ గేమ్ ఆడుతూ ఇటువంటి ఇదైతే చేసింది. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేస్తాం. ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు ఇచ్చారో బాధ్యత తప్పనిసరిగా డెవలప్మెంట్ ఆఫ్ విశాఖపట్నం అయితే జరుగుతుంది. విశాఖపట్నం అభివృద్ధి ప్రధానంగా ఈ మార్పుకు మేము ప్రయత్నించామని మొదటి నుంచి కూటమి చెప్తోంది. అదే లైన్ పైన ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఆఖరి వరకు అయితే ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు కూటమి గ్రేటర్ విశాఖను కైవసం చేసుకున్నప్పటికీ తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. మేయర్కి సంబంధించి, అలాగే డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ప్రొసీజర్ కొనసాగుతుంది. అందుకోసం ప్రత్యేకమైన ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓవరాల్గా గ్రేటర్ పీఠంపై తెలుగుదేశం పార్టీ తన జెండాను ఎగరేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావడం పార్టీకి కొంత కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర.